ఈనాడు పత్రికకు, చీకటి మీడియాకు చంద్రబాబు చేసిందే ఇతరులు ఎవరైనా చేస్తే వాళ్ళ మీద వ్యతిరేక ప్రచారం చేస్తారు. చంద్రబాబు చేస్తే ఆహా ఓహో అంటూ బాకాలు ఊదుతారు. అది తాజాగా 28,000 కోట్ల పెట్టుబడులతో కర్నూలు జిల్లాలో పెద్నాపురం వద్ద గ్రీన్కో సంస్థ నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజీ సోలార్ విద్యుత్ ప్లాంట్ల గురించి కూడా వాస్తవం. ఈ 2 ప్లాంట్లకు వైఎస్ జగన్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. గత మార్చిలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈనాడు పత్రిక ఎంత ఘోరంగా రాసిందో చూడండి. అస్మదీయుడికి అదిరేటి ఆఫర్ అంటూ చలమశెట్టి సునీల్ కుటుంబం కంపెనీకి భారీ భూసంతర్పణ చేశారని, అది కూడా ఎకరా 5 లక్షలు అని ప్రచారం చేసింది. సుమారు 1500 ఎకరాల భూమిని పరిశ్రమకు ఇవ్వడంపై విషం కక్కింది. ఇక్కడ విలువ 1 కోటి ఉంటే తక్కువ ధరకు ఇచ్చేశారని ఏడ్చింది. మీలో కొంతమందికైనా గాలి జనార్దన్ రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్ పేరుతోటి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా ఆంధ్రజ్యోతి పత్రిక విష ప్రచారం చేస్తుంది. కృష్ణ జంకలు ఉన్నాయి, అరుదైన తొండలు ఉన్నాయి, కొంగలు ఉన్నాయి అని అదని ఇదని తెగ రాసేసిందండి. రాసేసి ఆ ప్రాజెక్టుకి ఆటంకాలు సృష్టించింది. సిబిఐని ఉపయోగించారు, రకరకాల ఒకటి కాదండి, బ్యాంకులో రుణాలు తీసేసుకున్నారు, అది ఇది తెగ ప్రచారం చేసేసారు. మొత్తం మీద ఆ ప్రాజెక్టు పక్కా జరిగిపోయింది. అలాగే వ్యాన్ పిక్ కూడా అలాగే జరిగిపోయింది. వ్యాన్ పిక్ ఇప్పటికే అద్భుతంగా అభివృద్ధి చెంది ఒక పెద్ద పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు ఉండేది. దీని పుణ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలదే అని ప్రజలు గమనించాల్సిన సమయం వచ్చింది. వీరి తోడు జేడి లక్ష్మీనారాయణ అనే అత్యంత అదేంటి ఆయన ఏమనాలి, ఐడియలిస్టా లేకపోతే అత్యాశాపరుడా లేకపోతే ఆశయ సాధకుడా లేకపోతే ఏంటో తెలియదు, కానీ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ని మఠాష్ చేయటంలో దుర్మార్గులతో చేతులు కలిపిన వాడిగా చరిత్రలో మిగిలిపోతాడు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తరహాలో కొంత గ్రీన్కోపై తప్పుడు రాతలు కూడా రాసింది. ఉదాహరణకు 2024 జూలై 18న ఒక కథనాన్ని వారి టీవీలో ప్రచారం చేస్తూ అడవి తల్లికి గాయం అని కంపెనీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. అదే నెలలో అంతకుముందు వారి పత్రికలో కర్నూలు అడవుల్లో పర్యావరణ విధ్వంసం అని దుర్మార్గంగా రాసింది. ఆ తర్వాత ఏమైందో కానీ మొత్తం ప్లేట్ మార్చేసింది. వారి పత్రికలో జలకిరణాలు అనే శీర్షికను ఈ ప్రాజెక్టు ఆకాశానికి ఎత్తేసింది. అంటే అది ఎడిటోరియల్లో రాశారా లేకపోతే అడ్వర్టైజ్మెంట్లు లేకపోతే చాప కింద ప్రయోజనాలను ఆశించి ఈ విధంగా ప్రచారం చేశారో మనకు తెలియదు, కానీ జలకిరణాలు అడవి తల్లికి గాయం వల్ల అదే పొడమి తల్లి విధ్వంసం కూడా సడన్గా జలకిరణాలు అయిపోయింది చంద్రబాబు అయ్యాము వచ్చేటప్పటికి. ఎత్తైన కొండలు, కాశ్మీర్ అందాలు తలపించే లోయలు, జలహొయలు, సౌర పలకలు, గాలి మరలు అబ్బురుపరుస్తున్నాయని ఇదే పత్రిక తెలిపింది. ఎండ, నీరు, గాలి ఆధారంగా చేసే విద్యుత్ ప్రాజెక్టును ఎక్కడా లేని విధంగా నిర్మిస్తున్నారని పేర్కొంది. ఆ కంపెనీతో ఆ పత్రికకు లాలూచి అయిందా లేక బుద్ధి తెచ్చుకొని వాస్తవాలు రాసే ప్రయత్నం చేసిందా అన్న ప్రశ్నకు ఎవరు జవాబుదిస్తారు? బుద్ధి తెచ్చుకుని రాసే అవకాశమే లేదండి. నేను 50 సంవత్సరాలుగా పత్రికా రంగంలో ఉన్నాను. చాప కింద నీరు ప్రయోజనాలు ఏవో ఉంటేనే ఇలాగ ప్లేటు ఫిరాయిస్తారు. ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆ కంపెనీ వారితో ఉన్న పరిచయాలు లేకపోతే సంబంధ బాంధవ్యాలు రీత్యా ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళారు. దానిని పూర్తిగా తిలకించిన తర్వాత ఈ ప్రాజెక్టు దేశానికే తలమానికమని మెచ్చుకున్నారు. ఇది పూర్తి అయితే విదేశాలకు కూడా కరెంటు అమ్మవచ్చునని కూడా ఆయన చెప్పారు. ఇక్కడ ఏ దేశానికి అమ్ముతాడో నాకు తెలియదు, కానీ విదేశాలకి అమ్మవచ్చని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12,000 మందికి ప్రత్యక్షంగాను మరో 40,000 మందికి పరోక్షంగాను ఉపాధి వస్తుందని కూడా ఆయన చెప్తున్నారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఒక ప్రభుత్వ స్కూల్కి వెళ్ళి ఇది ప్రైవేట్ స్కూల్ ఏమైనా సందేహాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న బల్లలు, కుర్చీలు, డిజిటల్ బోర్డులు అన్నింటినీ గమనించి ఆయన స్కూల్ను కూడా ప్రశంసించకుండా ఉండలేకపోయారు. అంతకుముందు లోకేష్ కూడా ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు అదే అనుభవం ఎదురైంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత విష ప్రచారం చేసినా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా చూసిన తర్వాతనైనా జగన్ చేసిన మంచిని, అభివృద్ధిని ఏదో రకంగా ఒప్పుకోక తప్పలేదు. అయితే ఇదంతా తమ హయాంలో జరిగిందని భవిష్యత్తులో ప్రచారం చేసుకుంటారండి. ఇది జగన్ చేయలేదు, జగన్ చేశాడని ప్రచారం చేసుకున్నాడు. మేము వచ్చిన తర్వాత ఇదంతా చేశామని 2029 నాటికి ఎన్నికల ప్రచారంలో తప్పక చెప్తారు. చూస్తూ ఉండండి.